ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ గత కొంతకాలంగా యువత వారంలో 70 గంటలు పనిచేయాలని, అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని, ఇంకా 80% ప్రజలు పేదరికంలోనే ఉన్నారని చెప్పారు. కాగా మూర్తి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం విమర్శలు గుప్పించారు. సుదీర్ఘంగా పనిచేయమని చెప్పడం అర్ధరహితమని, ముందు సమర్థతపై దృష్టి పెట్టాలని ఆయన కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు వారానికి 4 రోజులే పని విధానానికి మారాలని కార్తీ చిదంబరం సూచించారు. గత వారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో వారానికి 6 నుంచి 5 రోజుల పనికి మారడంపై నేను తీవ్ర అసంతృప్తిగా ఉన్నా. వృత్తి జీవితం సమన్వయంపై నాకు నమ్మకం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీస్కు వెళ్లి రాత్రి 8 గంటల 40 నిమిషాలకు వస్తాను. వారానికి 6.5 రోజులు పనిచేస్తా అని చెప్పారు. అయితే జపాన్ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు వారానికి 4 రోజులు మాత్రమే పనుండేలా చర్యలు చేపట్టనుంది. అయితే జపాన్ వాసులు పని బిజీలో పడి పెళ్లి, భార్య, పిల్లలు, కుటుంబం సహా బంధాలకు దూరంగా ఉండడంతో గత కొన్నేళ్లుగా అక్కడి జననాల రేటు దారుణంగా పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వృద్ధుల జనాభా పెరిగిపోయి యువ జనాభా తగ్గిపోతుందని ఎన్నో నివేదికలు వెలువడిన వేళ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఉద్యోగులు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసి మిగిలిన 3 రోజులు కుటుంబంతో గడపాలని పేర్కొంది. రోజురోజుకు సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ జపాన్ ప్రభుత్వం ముందే మేల్కొని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వృత్తిపరమైన ఒత్తిడి కారణంగానే పెళ్లి, పిల్లలపై జపాన్ వాసులు ఆసక్తి చూపడం లేదనే వార్తలు వస్తున్న వేళ అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దేశంలో తగ్గిపోతున్న జననాల రేటును అడ్డుకుని సంతానోత్పత్తిని పెంచేందుకు జపాన్ కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఉద్యోగులకు వారానికి 4 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో జపాన్ రాజధాని టోక్యోలో ఈ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించడంతో పాటు తగ్గుతున్న జననాల రేటుకు పరిష్కారం చూపినట్టు అవుతుందని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు యువతకు పెళ్లిళ్లు చేయడానికి, వారికి కుటుంబాలను ఏర్పరిచేందుకు కూడా జపాన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.